ఆల్టర్నేట్ డేస్ లోని స్టార్టింగ్ విత్ ఏ ఇస్తే ఎలా చేయాలని చూసాము. ఇప్పుడు స్టార్టింగ్ విత్ బి ఇస్తే సమ్ ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాము. స్టార్టింగ్ విత్ బి సేమ్ ప్రొసీజర్. ఏ అనేది ఎంత 10 days, బి 20 days. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక 20, 10 కి 2 times అండ్ బికి 20 కాబట్టి 20 1 time పోతుంది. సో ఏబి 2 days వర్క్ రాసుకున్నాం. 2 days వర్క్ చూసుకున్నట్లయితే ఇది 2 units అండ్ ఇది 1 unit కలిపి 3 units. మనకు కావాల్సింది 20. సో నియర్ బై 20 చూసుకోవాలని అనుకున్నాము. మల్టిప్లికేషన్ ఆఫ్ 3 అని అనుకున్నాము. 3 6 18 అంటే 18 units వర్క్ కంప్లీట్ అవుతుంది. ఎన్ని డేస్ లోనంటే కనుక 2 6 12 డేస్ లోని 18 units వర్క్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే మనకి ఇంకా 2 units బ్యాలెన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ స్టార్టింగ్ విత్ బి అన్నాము. ఏ అయిపోయింది, తర్వాత ఎవరు చేస్తారు, బి అయిపోయింది, తర్వాత ఏ చేస్తారు, తర్వాత మళ్ళీ బిఏ కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ ఎవరు చేస్తారు మనకి మళ్ళీ బి అనేవాడు కంప్లీట్ స్టార్ట్ చేస్తారు వర్క్ ని. సో బి 1 day వర్క్ చూసుకుందాం. బి 1 day వర్క్ చూసుకున్నట్లయితే కనుక బి 1 day వర్క్ ఎంత 1 unit అయితే చేయగలరు అంతే కదా. సో 1 unit కంప్లీట్ అయింది. ఇక్కడికి మనకి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయినట్లు 18+1 అంటే 19 units కంప్లీట్ అయినట్లు. కానీ మనకి ఇంకా 1 unit బ్యాలెన్స్ అయితే ఉంది మనకి. సో ఇక్కడికి ఎన్ని డేస్ వచ్చినాయి 13 days వచ్చాయి. 13 days లోని 19 units వర్క్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది బి అనేవాడు వర్క్ చేసినప్పుడు. సో మనకి ఇంకా ఏంటి 1 unit వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది. సో నెక్స్ట్ ఎవరు చేస్తారు, ఏ చేస్తుంది. బి అయిపోయిన తర్వాత ఏ అనేవాళ్ళు చేస్తారు అంతే కదా. అంటే క్లియర్ గా చూడండి, బి చేశారు, తర్వాత ఏ చేశారు, బి చేశారు, ఏ చేశారు, బి చేశారు, ఏ చేశారు, వర్క్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఇంకా 2 units బ్యాలెన్స్ ఉంది. ఆ తర్వాత ఎవరు చేస్తారు, ఏ తర్వాత బి చేస్తారు. బి చేసినప్పుడు 13 days కి 19 units అయింది. సో ఇంక ఇప్పుడు ఎవరు చేయాలి, ఏ అనేవాడు ఆ 1 unit వర్క్ ని కంప్లీట్ చేయాలి. వాళ్ళకి ఎంత పట్టిందనే చూద్దాం. ఏకి ఎంత ఉంది 2 ఉంది. మనకి ఎంత యూనిట్ వర్క్ కంప్లీట్ అవ్వాలి 1 unit వర్క్ కంప్లీట్ అవ్వాలి. సో ఈ 13 days బై ఏతో చేస్తున్నాం కదా 1 unit వర్క్ ని కంప్లీట్ చేయాలి. సో ఈ 13 days ప్లస్ 1 unit వర్క్ కావాలి. అంటే దీనికి ఎంత టైం పడుతుంది, ఈ 1 unit అంటే ఒక్క యూనిట్ వర్క్ ని చేయాలి. ఏ ఎఫిషియన్సీ ఎంత 2 1/2 అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. మనకి టైం కావాలి. సో వర్క్ బై ఎఫిషియన్సీ అనేది వస్తుంది. మనకి ఎంత 1 unit వర్క్ ని కంప్లీట్ చేయాలి. ఏ ఎఫిషియన్సీ ఎంత 2. సో 13 ప్లస్ 1/2 అంటే 13 హాఫ్ డే పడుతుంది అనమాట. ఏ కంప్లీట్ చేయడానికి 13 1/2 డేస్. అంటే ఈ రెండు అంటే బితో స్టార్ట్ చేసినప్పుడు వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి డేస్ అనేవి ఇంత పడుతుంది అని చెప్పేసి అంటారు. మీరు ఒక లాజిక్ ని ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మనకి 13 days అయిపోయింది, 19 units వర్క్ కంప్లీట్ అయింది. కానీ 1 unit వర్క్ అనేది అయితే బ్యాలెన్స్ అయితే ఉండడం జరిగింది. అది ఏతో చేయిస్తున్నాము. ఏతో చేసేటప్పుడు ఈ 13 days ఓకే ప్లస్ 1 unit వర్క్ అవుతుందో ఆ 1 unit వర్క్ అండ్ ఏ ఎఫిషియన్సీ ఎంత 2 కాబట్టి 1/2 అని వేసుకున్నాము. 1/2 ఎందుకు వేసుకున్నాము అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. మనకు టైం కావాలి కాబట్టి వర్క్ బై ఎఫిషియన్సీ. సో 1 unit వర్క్ బై ఎఫిషియన్సీ. సో 13 హాఫ్ డే అనేది ఏ కంప్లీట్ చేసింది. అంటే మొత్తం అన్ని అంటే ఏ బి రెండు కలిసి చేసినప్పుడు 13 1/2 డేస్ అనేది పట్టడం జరిగింది. అదే ఏతో స్టార్ట్ చేసాం అనుకోండి, ఏతో స్టార్ట్ చేసినప్పుడు మనం ఈజీగా టాలీ చేసేసాం. మనకి బైలు అవేం రాలేదు, ఈజీగానే అయిపోయింది. కానీ బితో చేసినప్పుడు సమ్ వర్క్ అనేది మిగిలిపోయింది. ఆ వర్క్ ని టాలీ చేయడానికి మనం ఇది వేసుకున్నాం అనమాట. అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా సమ్స్ చూద్దాము. చూసే కొద్ది ప్రాక్టీస్ చేసే కొద్ది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.